Hello friends, welcome to Money Purse. Let's learn something new today. I have a question for you. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. నా క్వశ్చన్ ఏంటంటే, లెట్స్ సే మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ చేసే పని ఏంటి? ఏ మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్ పాస్ట్లో ఎలా పర్ఫామ్ చేసిందో దాని పర్ఫార్మెన్స్ ట్రాక్ రికార్డ్ చూస్తాం కదా. అంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఇన్వెస్ట్ చేయము, బట్ కానీ ఎంతైతే రిటర్న్ జనరేట్ చేసిందో అది చూస్తాం కదా. లెట్స్ సే మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న మ్యూచువల్ ఫండ్ లాస్ట్ 5 ఇయర్స్లోని 18% సిఏజిఆర్ రిటర్న్ డెలివర్ చేసింది. నేను ఇక్కడ పర్సంటేజ్ మెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ 18% సిఏజిఆర్ లాస్ట్ 5 ఇయర్స్లో ఆ ఫండ్ డెలివర్ చేసింది. నా క్వశ్చన్ ఏంటంటే, అది ఫండ్ 5 ఇయర్స్లోనే 18% సిఏజిఆర్ డెలివర్ చేసింది కదా. ఆ ఫండ్లో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరికీ సేమ్ 18% సిఏజిఆర్ రిటర్న్ వచ్చి ఉంటుందా? ఎస్ ఆర్ నో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆన్సర్ చేయండి. 10 సెకండ్స్ టైం ఇస్తాను, 10 సెకండ్స్ వెయిట్ చేస్తాను. ఈ 10 సెకండ్స్ లోపల ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఆన్సర్ చేసినప్పుడు మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలరు అండ్ ఈవెన్ ఫర్దర్ డేటాను మీరు క్లియర్గా అర్థం చేసుకోగలరు. ఎవరైతే చేద్దాంలే అని లైట్ తీసుకుందాం అనుకుంటారో తప్పకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది ఆల్రెడీ టైప్ చేస్తారు అనుకుంటున్నాను ఎస్ ఆర్ నో అని. ది ఆన్సర్ ఈజ్ నో. ఎందుకో చెప్తాను. ఫండ్ 18% ఇచ్చినప్పుడు ఇన్వెస్టర్స్కి ఎందుకు 18% రిటర్న్ వచ్చి ఉండకపోవచ్చు అన్నానంటే, బేసికలీ ఆ ఫండ్ ఏదైతే మనకు రిటర్న్ చూపిస్తున్నారో వాళ్ళు తీసుకుంటున్న పాయింట్స్, అంటే ఆ 5 ఇయర్ పీరియడ్లో వాళ్ళు ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉన్నదో సమ్ డేట్ తీసుకుంటారు. ఇప్పుడు ఈరోజు లేటెస్ట్ డేట్ తీసుకుంటారు. ఆ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలోని ఆ ఫండ్ ఎంతైతే రిటర్న్ జనరేట్ చేసిందో వాళ్ళు మనకు చూపిస్తున్నారు. బట్ కానీ మీరు అదే డేట్కి ఇన్వెస్ట్ చేయాలని లేదు కదా. అండ్ మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, ఈ 5 ఇయర్ పీరియడ్లో మీరు మల్టిపుల్ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, రైట్? మీరు మల్టిపుల్ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏదైతే మీకు అక్కడ సిఏజిఆర్ రిటర్న్ కనబడుతుందో ఆ రిటర్న్ కన్నా మీకు ఎక్కువ వచ్చి ఉండొచ్చు లేదా కొంచెం తక్కువ వచ్చి ఉండొచ్చు. అందు గురించి మనం ఓన్లీ ఏదైతే మనకు కనబడుతుందో, అంటే వేరియస్ వెబ్సైట్లో రిటర్న్ కనబడుతుందో ఆ రిటర్న్ ఆధారంగానే కాకుండా మనకి పర్సనల్లీ ఎంత రిటర్న్ వచ్చిందన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతే కదా. అండ్ ఆఫ్ ది ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసింది అన్నది కన్నా మనకి పర్సనల్లీ యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి ఎంత రిటర్న్ వచ్చాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ఇన్ఫాక్ట్ మ్యూచువల్ ఫండ్ విషయంకి వచ్చినట్టయితే వేరియస్ యాప్స్లో రీసెంట్ టైంలో నేను ఇప్పుడు ఏదైతే మీకు క్యాలిక్యులేషన్ చూపించబోతున్నానో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దీన్ని ఎక్స్ఐఆర్ఆర్ అంటారు అనమాట. ఈ ఎక్స్ఐఆర్ క్యాలిక్యులేషన్ని చాలా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళు ఆర్ ఏవైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్లో మనకి చూపిస్తున్నాయి. బట్ స్టాక్ విషయంలో పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే స్టాక్ విషయంలో ఈ ఎక్స్ఐఆర్ రిటర్న్ అనేది మీకు ఎక్కడా కనపడదు. మీరు ఏదైనా స్టాక్లోని డిఫరెంట్ డేట్స్లోని మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ తీసుకుందాం. ఓకే, టీసీఎస్లోని మీరు లాస్ట్ 10 ఇయర్స్లో డిఫరెంట్ డేట్స్లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఇప్పుడు లేటెస్ట్ వాల్యూ ప్రకారం మీకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఇన్వెస్ట్ చేసింది ఎంత రిటర్న్ జనరేట్ చేసిందో తెలుసుకోవాలనుకున్నట్టయితే ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మన క్యాలిక్యులేషన్ మెథడ్ ఈస్ ఎక్స్ఐఆర్ మెథడ్ అన్నమాట. అందు గురించి అని ఇప్పటివరకు మనం ఈ ఎక్సెల్ బేసిక్ టు అడ్వాన్స్ సిరీస్లోని ఏవైతే వీడియోస్ మనం చూసామో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అవన్నీ ఒక ఎత్తు, ఈరోజు వీడియో ఒక ఎత్తు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తప్పకుండా నేర్చుకోవాల్సిన క్యాలిక్యులేషన్ ఇది. వాళ్ళు ఎస్పెషల్లీ స్టాక్స్లోని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి చాలా ఈజీ ఫార్ములా, కాకపోతే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వింటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ అలాగే ప్రాక్టీస్ చేయడం కూడా ఇంపార్టెంట్. వీడియో అయిపోయిన తర్వాత జస్ట్ వదిలేదు, ప్రాక్టీస్ కూడా చేయండి. నేను ప్రాక్టీస్ చేసినప్పుడే నేర్చుకుంటారు. అండ్ అలాగే వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా నేను మీకు ఏదైతే ఈ టెక్నిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫాలో అయిన మెథడ్స్ ఏవైతే మెథడ్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి అనిపించినట్టయితే, ఎఫర్ట్ని ఎంకరేజ్ చేయాలనుకున్నట్టయితే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్స్ ద్వారా ఏదైతే లైక్స్ ఇస్తారో అదే ఫుల్ ఎంకరేజ్మెంట్. అండ్ ఇన్ఫాక్ట్ మేము లైక్స్ తప్పించి ఏం అడుగు. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ఇప్పుడు స్ట్రైట్ అవే ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి ఎక్స్ఐఆర్ మెథడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేర్పిస్తాను. ఈ ఎక్స్ఐఆర్ క్యాలిక్యులేషన్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇంటర్లోని టీసీఎస్ ఎగ్జాంపుల్ యూజ్ చేశాను కదా. సేమ్ టీసీఎస్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ మీకు ఈ షీట్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. డిఫరెంట్ డేట్స్ తీసుకున్నాను, ర్యాండమ్గా డిఫరెంట్ డేట్స్, ఎవ్రీ ఇయర్ ర్యాండమ్ డేట్స్ తీసుకున్నాను. ఆ రోజు టీసీఎస్ షేర్ ప్రైస్ ఎంత ఉన్నదో ఇక్కడ ఆ షేర్ ప్రైస్ని ఎంటర్ చేశాను. అండ్ మన టైం సేవ్ చేయడం కోసం యాక్చువల్లీ ఇది లైవ్లో కూడా చేయొచ్చు, కాకపోతే చాలా టైం తీసేసుకుంటుంది కాబట్టి టైం సేవ్ చేయడం కోసం నేను ముందుగానే టైప్ చేసి ఉంచాను. అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ 100 ఇక్కడ ఇన్పుట్ చేసి ఉంచాను. మీరు కూడా ఇక్కడ 100 అయితే 100, 150 అయితే 150 మీరు డిఫరెంట్ కంపెనీస్ మీరు ఇక్కడ మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు. ఇన్వెస్టెడ్ అమౌంట్ దగ్గర ఈజ్ ఈక్వల్ టు టైప్ చేసి మైనస్ టైప్ చేయాలి. మైనస్ ఎందుకు టైప్ చేయాలి?
మన అకౌంట్లోంచి డబ్బులు బయటకు వెళ్తున్నట్టయితే మైనస్ టైప్ చేయాలి. గుర్తుంది కదా, ప్రీవియస్ మనం క్యాలిక్యులేషన్స్లో కూడా మనం ఇది పాయింట్ నేర్చుకున్నాం. సో మైనస్ టైప్ చేయకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. సో మైనస్ తప్పకుండా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మైనస్, మన అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయంటే అది ప్లస్లో ఉండాలి. నువ్వు ఇక్కడ మైనస్ టైప్ చేసి షేర్ ప్రైస్ ఉన్న సెల్ ఏదైతే ఉన్నదో ఆ సెల్ని సెలెక్ట్ చేసి ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అన్ని 100 కదా, ఆ సెల్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాను. సో మీరు ఫస్ట్ టైం 100 టీసీఎస్ షేర్స్ని ఏవైతే అక్యుములేట్ చేశారో అక్యుములేట్ చేయడానికి 18,990 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. నౌ నెక్స్ట్ మంత్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ప్రతి ఇయర్ మీరు ఏవైతే 100 షేర్స్ అక్యుములేట్ చేస్తున్నారో దానికని మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మనం తెలుసుకోవాలి. దీనికి ప్రతిసారి ఈజ్ ఈక్వల్ టు కొట్టి మైనస్ కొట్టి క్యాలిక్యులేట్ చేయాలి? నో. ఈ ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఈ సెల్లో చేసామో దాన్ని కాపీ కొట్టండి. దాని తర్వాత కింద మిగిలిన సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేయండి. ఎంతవరకు అయితే మనం అమౌంట్ తెలుసుకోవాలనుకున్నాం అన్ని సెల్స్ సెలెక్ట్ చేసి పేస్ట్ కొట్టండి. కాపీకి కంట్రోల్-C, పేస్ట్కి కంట్రోల్-V యూజ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఒకవేళ మీరు మ్యాక్ యూజ్ చేస్తే కమాండ్-C, కమాండ్-V యూజ్ చేయాలి. నో మనకి మీరు ఏవైతే డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో 100 షేర్స్ అక్యుములేట్ చేసుకుంటూ వచ్చారో అప్పుడు ఎంతెంత ఇన్వెస్ట్ చేశారో అమౌంట్స్ ఇక్కడ వచ్చేసాయి. ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు 100 షేర్స్కి మీరు ఇన్వెస్ట్ చేసింది 18,990 రూపీస్. లేటెస్ట్గా ఈ ఫిబ్రవరిలో లెట్స్ 100 షేర్స్ అక్యుములేట్ చేశారనుకోండి. ఈ 100 షేర్స్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 3,52,075 రూపీస్. నౌ ఈ టోటల్ మీరు ఫస్ట్ 2009 నుంచి ఏవైతే 100 షేర్స్ చొప్పున అక్యుములేట్ చేసుకుంటూ వచ్చారో మీరు టోటల్గా ఇప్పటి వరకు ఎన్ని నెంబర్ ఆఫ్ టీషర్ట్ షేర్స్ అక్యుములేట్ చేశారో మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికి మనం యూజ్ చేసే ఫార్ములా సమ్ ఈజ్ ఈక్వల్ టు టైప్ చేసి SUM అని టైప్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఈ 100 టైప్ చేస్తున్న సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. టోటల్గా ఇప్పటి వరకు టీసీఎస్ షేర్స్ మీరు అక్యుములేట్ చేసినవి 1400 షేర్స్. ఇక్కడ మైనస్లో వచ్చేసింది, దాన్ని డిలీట్ చేసేద్దాం. ఎందుకంటే పైన ఏదైతే కాపీ చేసాం అదే ఇక్కడ పేస్ట్ అయిపోయింది. మనం ఇక్కడ మైనస్లో ఎంటర్ చేయకూడదు. లేటెస్ట్ లెట్స్ సే ఈరోజు టీసీఎస్ షేర్ 3,700 రూపీస్ ఎగ్జాంపుల్ ఉన్నది అనుకుందాం రఫ్గా. ఇప్పటివరకు అక్యుములేట్ చేసిన 1,400 షేర్స్ ఒక లేటెస్ట్ వాల్యూ మనం చూసినట్టయితే 1,400 ఉన్న సెల్ని సెలెక్ట్ చేశాను ఇంటూ లేటెస్ట్ షేర్ ప్రైస్. నేను ఇక్కడ 3,700 రఫ్ ఈరోజు ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎంటర్ కొడితే మనకి 51,80,000 రూపీస్ వస్తుంది అన్నమాట. టోటల్ లేటెస్ట్ పోర్ట్ఫోలియో వాల్యూ 51,80,000 రూపీస్. నౌ XIRR మెథడ్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మీకు ఇప్పుడు చూపిస్తాను. XIRR అని టైప్ చేసి ఈజ్ ఈక్వల్ టు టైప్ చేసి XIRR అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి వాల్యూస్ అని కనబడుతుంది కదా, ఈ వాల్యూస్ దగ్గర మనం ఈ ఇన్వెస్టెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అండ్ అలాగే లేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉన్నదో ఆ సేల్స్ని మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి, అగైన్ రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మైనస్లో ఉండాలి, లేటెస్ట్ వాల్యూ పాజిటివ్లో ఉండాలి. లేదంటే మీకు ఎర్రర్ వస్తుంది. లేటెస్ట్ వాల్యూ ఒకవేళ మైనస్లో ఉన్నదనుకోండి అప్పుడు లేటెస్ట్ వాల్యూ ఏం తీసుకోవాలో ఎక్సెల్కి అర్థం కాదన్నమాట. సో అందు గురించి ఆల్వేస్ మనం విత్డ్రా చేసే అమౌంట్ ఆర్ విత్డ్రా చేయకపోయినా లేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉన్నదో అది పాజిటివ్లో ఉండాలి, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ అని మైనస్లో ఉండాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. అండ్ దాని తర్వాత ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసిన తర్వాత కామా టైప్ చేయండి. ఇక్కడ డేట్స్ అని కనబడుతుంది కదా మీకు, ఈ డేట్స్ దగ్గర మనం ఏవైతే డేట్స్లోని ఇన్వెస్ట్ చేసామో ఆ డేట్స్ సెల్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. చాలామంది XIRR దగ్గర కష్టపడుతుంటారు అన్నమాట తప్పు చేస్తూ. ఏం తప్పు చేస్తారంటే ఈ డేట్ ఫార్మాట్స్ని డిఫరెంట్ ఫార్మాట్స్ టైప్ చేస్తుంటారు. మీ సిస్టమ్ యొక్క ఫార్మాట్ ఏదైతే ఉన్నదో లెట్స్ సే మీ సిస్టమ్ ఫార్మాట్ DDMMYYYY అని ఉన్నదనుకోండి, సేమ్ అలాగే మీరు ఈ ఫార్మాట్లోని అండ్ ప్రతి డేటు సేమ్ అదే ఫార్మాట్లో ఉండాలి. డేట్ ఫార్మాట్ మారిపోయింది అనుకోండి మీకు మళ్ళీ ఎర్రర్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. నౌ ఈ డేట్స్ని సెలెక్ట్ చేస్తాం కదా, దాని పక్కన గెస్ అన్నది, గెస్ మనం ఏం చేయగలదు, ఇగ్నోర్ చేసేయండి. దానికి డిఫరెంట్ లాజిక్ ఉంటుంది, టైం వేస్ట్ ఇప్పుడు నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకి ఎంత రిటర్న్ జనరేట్ అయిందో అర్థమవుతుంది. నవ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ ఇన్వెస్ట్మెంట్ మనకు జనరేట్ చేసిన రిటర్న్ 20.86%. ఇందాక మీకు డేట్స్ తప్పుగా ఎంటర్ చేస్తే ఎర్రర్ వస్తుందని చెప్పాను కదా, అది మీకు ప్రాక్టికల్లీ చూపిస్తాను. ఇక్కడ ఏదో ఒక ర్యాండమ్గా ఒక సెల్ తీసుకున్నాను. నేను ఇక్కడ డేట్ ప్లేస్లోని మంత్ ఇన్పుట్ చేస్తున్నాను. ఓకే, 12th మంత్ ఇన్పుట్ చేస్తున్నాను. మంత్ ప్లేస్లోని డేట్ ఇన్పుట్ చేస్తున్నాను. 31 ఇన్పుట్ చేస్తున్నాను. 2014 అయి ఉంటుంది ఇక్కడ, నేను 13 ముందు ఉన్నది కాబట్టి ఇన్పుట్ చేశాను. ఇక్కడ చూసారా ఇవన్నీ అదే ఎర్రర్ చూపిస్తుంది. మీకు ఒకవేళ ఇలా వాల్యూ అని చూపిస్తుందంటే మీరు ఈ డేట్ ఫార్మాట్లోనే ఎక్కడో చోట తప్పు చేసి ఉంటారని అర్థం చేసుకోండి. లేదా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ దగ్గర మైనస్లు ప్లస్లు లేకపోవడం అయినా ఉంటుంది, ఆర్ నెంబర్స్లో లేకపోవడం అయినా ఉంటుంది, ఆర్ ఇది డేట్ ఫార్మాట్లో లేకపోవడం అయినా ఉంటుంది. సో ఈ చిన్న చిన్న తప్పులు చేసి చాలామంది ఈ XIRR క్యాలిక్యులేషన్ ఇగ్నోర్ చేసేస్తుంటారు, ఇది పనికిరాదని. అదే మనం డేట్ ఫార్మాట్ని మార్చేసాం అనుకోండి, ఇందాక డేట్ గుర్తులేదు సో ర్యాండమ్ డేట్ పెట్టేస్తున్నాను 03
06/2014. సో వెంటనే మనకి రిటర్న్ వచ్చేసింది ఇక్కడ. దాట్స్ ఇట్. సో ఇంత సింపుల్. ఇలాగ మీరు మల్టిపుల్ స్టాక్స్లోని మల్టిపుల్ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి మీరు ఒక సింపుల్ షీట్ ప్రిపేర్ చేసుకోవాలి. చేయాల్సిన పని ఏంటి, మీరు ఏ డేట్స్లోని ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ డేట్స్ ఇన్పుట్ చేయాలి. అండ్ ఆ రోజు వాల్యూ ఎంత అయితే ఉన్నదో ఆ వాల్యూని ఇన్పుట్ చేసుకోండి. 4 డిఫరెంట్ కాలమ్స్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ డేటు, షేర్ ప్రైస్, ఆ రోజు షేర్ ప్రైస్ ఎంత ఉన్నది, ఎన్ని షేర్స్ కొన్నారు అన్ని షేర్స్ ఒక సెల్లో ఇన్పుట్ చేయండి. అండ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు అమౌంట్ వాల్యూ ఎంత ఉన్నది ఇన్పుట్ చేయండి. అండ్ లేటెస్ట్ వాల్యూ ఎంత ఉన్నది ఇన్పుట్ చేయండి. అదే 2-3 డిఫరెంట్ షేర్స్ కొన్నారనుకోండి, ఆ 2-3 డిఫరెంట్ షేర్స్ కూడా మీరు ఇలా చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు లేటెస్ట్ షేర్ ప్రైస్ ఏదైతే ఉన్నదో ఈ షేర్ది మళ్ళీ మీరు సపరేట్గా ఇన్పుట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద నేను ఇక్కడ ఓన్లీ టీసీఎస్ ఇన్పుట్ చేస్తాను కదా. అయితే మీరు మధ్యలో ఇన్ఫోసిస్ షేర్స్ కూడా కొన్నారనుకున్నారు, ఒక 500 కొన్నారు. ఓకే, 500 షేర్స్ అక్యూములేట్ చేయడానికి ఏదైతే డేట్స్ ఉంటే ఆ డేట్స్ టైంలో ఎంత అమౌంట్ అయిందో దాన్ని ఇన్పుట్ చేసేస్తారు. లేటెస్ట్గా దాని వాల్యూ, ఇన్ఫోసిస్ ఒక షేర్ వాల్యూ సేమ్ ఇదే 13th April 2022 రోజు ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ ఎంత అయితే ఉన్నదో అక్కడ షేర్ ప్రైస్ దగ్గర టైప్ చేయండి. టోటల్ అక్యూములేట్ చేసిన షేర్స్ ఏవైతే ఉన్నాయి ఆ టోటల్ అమౌంట్ని, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ని ఇక్కడ టైప్ చేయండి. అండ్ టోటల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయండి. మీకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో రెండింటికి కలిపి మీకు ఇన్వెస్ట్మెంట్ ఒక పోర్ట్ఫోలియో రిటర్న్ ఏదైతే ఉన్నదో ఆ రిటర్న్ వచ్చేస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను చెప్పింది ఒకసారి అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ రండి, మీకు అర్థమైపోద్ది. సో ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. ఇంతే సింపుల్గా మనం ఎక్స్ఐఆర్ క్యాలిక్యులేషన్ అయితే చేయొచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి ఇంకా సింపుల్, చాలా సింపుల్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ ఇయర్ 2021 ఫిబ్రవరి నుంచి ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఒక 1000 రూపీస్ ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఈ 1000 రూపీస్ చొప్పున ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక డేట్స్ మీకు 10th ఏదైతే ఉన్నదో 10th రోజు ఎస్ఐపి చేస్తున్నారు. బట్ కొన్ని రోజులు 11th 12th ఉన్నాయి కదా. ఈ 11th 12th ఎందుకు ఇన్పుట్ చేశానంటే కొన్నిసార్లు ఆ 10th రోజు సాటర్డే అవ్వచ్చు ఆర్ హాలిడే అవ్వచ్చు. సో దాని తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మీకు ట్రాన్సాక్షన్ అవ్వచ్చు. సో అందు గురించి డేట్స్ మారచ్చు కాబట్టి ర్యాండమ్ డేట్స్ అలా సెలెక్ట్ చేశాను. సేమ్ ఈ 1000 రూపీస్ అమౌంట్ని ఆ సెల్ సెలెక్ట్ చేసి నేను కిందకి కాపీ చేసేస్తున్నాను, కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నాను. మీరు ఏదైతే 1000 రూపీస్ చొప్పున ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేశారో ఆ ఫండ్ యొక్క లేటెస్ట్ వాల్యూ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 17,000 రూపీస్ ఉన్నదనుకోండి. 17,000 నేను ఇక్కడ టైప్ చేశాను. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అవుతుంది, లెట్స్ డూ దట్ క్యాలిక్యులేషన్. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 14,000 రూపీస్ అవుతుంది. మనం ఎక్స్ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్, ఈజ్ ఎక్స్ఐఆర్ఆర్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి వాల్యూస్ ఉన్న సెల్స్ ఏవైతేనే వాటిని సెలెక్ట్ చేయాలి. అండ్ కామా టైప్ చేసి డేట్స్ ఉన్న సెల్స్ ఏవైతేనే వాటిని సెలెక్ట్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఎంటర్ కొడితే ఈ ఎస్ఐపిలోని మీకు జనరేట్ అయిన రిటర్న్ 35.5%. నో యాక్చువల్ మీరు అబ్సల్యూట్ 14,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి 17,000 రూపీస్ అంటే 35% ఎక్కడ జనరేట్ అయింది అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ కేసులో మనం 14,000 రూపీస్ ఒక్కసారి 10th February 2021 రోజు ఇన్వెస్ట్ చేయలేదు కదా, డిఫరెంట్ డేట్స్లో మనం ఇన్వెస్ట్ చేసాం. సో ఈ ఎక్స్ఐఆర్ ఏం చేస్తుందంటే ఈచ్ ట్రాన్సాక్షన్ యొక్క రిటర్న్ ఎంత జనరేట్ అయిందో క్యాలిక్యులేట్ చేసి మనకు టోటల్ సమ్ అప్ చేస్తుంది అన్నమాట. సో నెంబర్ ఆఫ్ డేస్ కన్సిడర్ చేసి యాన్యులైజ్ చేసి చూపిస్తుంది. నౌ అంటే ఏంటంటే సింపుల్, ఇప్పుడు మనం మార్చ్ మంత్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేసింది ఓన్లీ మనం ఇన్వెస్ట్ చేసింది 30 డేసే, అంతే కదా. ఇప్పుడు ఏప్రిల్ క్యాలిక్యులేట్ చేయాలంటే 30 డేస్ అయింది ఇన్వెస్ట్ చేసి. సో ఈ ట్రాన్సాక్షన్కి ఈ 30 డేస్లో ఏదైతే రిటర్న్ జనరేట్ అయిందో ఆ రిటర్న్ని యాన్యులైజ్ చేసి మనకు చూపిస్తుంది అన్నమాట. సో అందు గురించి షార్ట్ పీరియడ్స్లో మీకు ఎక్స్ఐఆర్ఎల్లోని అబ్నార్మల్ పర్సంటేజెస్ కనబడతాయి, బట్ యాక్చువల్లీ అది కరెక్ట్ పర్సంటేజ్. నేను ఇప్పుడు చెప్పిన మీకు ఎగ్జాంపుల్ కొంచెం టఫ్గా అనిపిస్తుంది, న్యూ కమర్స్కి అయితే అర్థం చేసుకొని టఫ్గా అనిపిస్తుంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇగ్నోర్ చేసి ఓవర్ ఏ పీరియడ్ మీకు అర్థమైపోతుంది. బట్ యా, ఎక్స్ఐఆర్ఆర్ ఈజ్ ది బెస్ట్ రిటర్న్ క్యాలిక్యులేషన్ మెథడ్ అన్నది గుర్తుంచుకోండి. మీరు ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా డిఫరెంట్ డేట్స్లోని డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు మ్యాండేటరీగా యూజ్ చేయాల్సిన మెథడ్ ఎక్స్ఐఆర్ఆర్ మెథడ్ అని గుర్తుంచుకోండి, థంబ్ రూల్. సో మీరు ఇంతే సింపుల్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా ఆర్ వేరియస్ అదర్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేసినా ఎక్స్ఐఆర్ఆర్ మెథడ్ ద్వారా మీ రిటర్న్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వీడియో అయిపోయింది అనుకున్నారేమో, వీడియో అయిపోలేదు. ఇంపార్టెంట్ థింగ్, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. మిమ్మల్ని నార్మల్గా వదిలేస్తాను, వదిలేను. ఐఎమ్ గివింగ్ యూ హోంవర్క్. ఓకే, మీ హోంవర్క్ ఏంటంటే ముందు వీడియో బిగినింగ్లో కూడా చెప్పాను, మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఇది టఫ్గా అనిపిస్తుంది, ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. సో ప్రాక్టీస్ కూడా 100 సార్లు చేయాల్సిన అవసరం లేదు, 1-2 సార్లు చేస్తే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చేస్తే మనకి కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమైపోద్ది. సో అందు గురించి మీరు ఏదైతే
టైం ఇన్వెస్ట్ చేశారు కదా, మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయినా టైంని అయితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఏదైతే వీడియో టైం ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్ చేసిన టైంని బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే బెటర్గా యూటిలైజ్ చేయగలరు. నేను ఇక్కడ ఇస్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు హోంవర్క్ ఇది. మీ హోంవర్క్ ఏంటంటే లెట్స్ సే లాస్ట్ 1 ఇయర్లోని డిఫరెంట్ డేట్స్లోని డిఫరెంట్ ప్రైస్ స్పాన్సర్ అని కేపీఐటీ షేర్స్ మీరు అక్యుములేట్ చేశారనుకుందాం. ప్రతిసారి 10 షేర్లు చొప్పున అక్యుములేట్ చేశారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అవుతాయి, నేను ఇక్కడ సమ్ చేసి చూపించాను, మీరే చేసుకోవాలి అది. ఓకే, అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అవుతుంది, అండ్ లేటెస్ట్ కేపీఐటీ షేర్ ప్రైస్, మీరు లేటెస్ట్ ప్రైస్ అంటే మీరు ఈ వీడియోని ఒక నెల తర్వాత ఒక సంవత్సరం తర్వాత చూస్తున్నారనుకోండి, మీరు ఏ డేట్లో చూస్తున్నారో ఆ డేట్లో లేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉన్నదో కేపీఐటీది ఆ డేట్ని ఇక్కడ ఇన్పుట్ చేయండి. డేట్ ఇన్పుట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్ ఫార్ములా TODAY టుడే అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. మీకు ఈరోజు డేట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఆ రోజు డేట్ ఇన్పుట్ చేసిన తర్వాత ఆ రోజు షేర్ ప్రైస్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ టైప్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అక్యుములేట్ చేశారో ఆ సమ్ చేసి దాని లేటెస్ట్ వాల్యూ మీకు ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపించాను కదా. నవ్వు ఇక్కడ నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లెట్ మీ ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్. నవ్వు ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా జనరేట్ అయిన XARR రిటర్న్ ఎంత కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఈరోజు తప్పకుండా వీడియో చూసిన వెంటనే మీరు యాజ్ ఎ గుడ్ లెర్నర్ మిస్ అవ్వకుండా ఈ హోంవర్క్ని అయితే చేయండి. ఇట్ హార్డ్లీ టేక్స్ 5 minutes అంతే. మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, డేట్స్ ప్రైస్ పాయింట్స్ ఇవన్నీ మీకు క్లియర్గా కనబడతాయి. ఇన్పుట్ చేసి మీరు ఏదైతే క్యాలిక్యులేషన్ మీకు XARR రిటర్న్ వచ్చిందో దాన్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు క్యాలిక్యులేట్ చేసింది రైటా కాదా తెలుసుకోవాలనుకున్నట్టయితే రేపు ఆస్క్ మనీ పర్ షోలోని మీకు ఆన్సర్ ఏంటో నేను మీకు షేర్ చేస్తాను. సో కంగారు పడదు, రేపు ఆస్క్ మనీ పర్ షో చూసినట్టయితే మీకు తెలిసిపోతుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియోని ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత చూస్తున్నట్టయితే ఏదైతే ఆన్సర్ ఉన్నదో ఈ వీడియో ఆస్క్ మనీ పర్ షో అయిపోయిన తర్వాత ఆన్సర్ని కామెంట్ సెక్షన్లోని మేము పిన్ చేస్తుంటాం కదా, అక్కడ ఆన్సర్ అని చెప్పి పర్సంటేజ్ని నేను టైప్ చేసి ఉంచుతాను. అంటే నేను 13th April 2022 రోజు షేర్ ప్రైస్ ఏదైతే ఉన్నదో క్లోజింగ్ షేర్ ప్రైస్ దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని టైప్ చేస్తాను. మీరు కూడా రీచెక్ చేసుకోవడానికి సేమ్ అదే డేట్లో ఉన్న షేర్ ప్రైస్ని ఇన్పుట్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేసి మీరు క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసేది తెలుసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ XARR వీడియో గైస్. మీరు ఒకవేళ ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చి అంటే ఫస్ట్ వీడియోస్ చూడనట్టయితే ఎంటైర్ సిరీస్ ఒక ప్లేలిస్ట్ని ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంచుతాను, తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తూ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయడం మర్చిపోయారా, లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు వచ్చారంటే మీకు డెఫినెట్లీ వీడియో అర్థమైంది, హెల్ప్ఫుల్ అయిందని అనుకున్నాను. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.